నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రైవేట్ విద్యాసంస్థల వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పుస్తకాలు, బ్యాగుల పేర్లతో తల్లిదండ్రులపై అధిక వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆల్ ఫోర్స్ కిడోరా పాఠశాలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యాశాఖ అనుమతి లేకుండానే కనీస మౌలిక సదుపాయాలు లేకుండా అడ్మిషన్స్ నిర్వహిస్తున్నారనే విషయంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రజలను తప్పుదోవ పట్టించే చర్య కాదా అని ప్రశ్నిస్తున్నారు. ఒక రాజకీయ నాయకుడికి చెందిన విద్యాసంస్థల్లో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది. రాజకీయ ప్రభావంతో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ అంశంపై పర్యవేక్షణ చేయాల్సిన ఎంఈఓ, డిఈఓ వంటి విద్యాశాఖ అధికారులు ఎక్కడ ఉన్నారు? ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అనే ప్రశ్నలు తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లగా కంప్లైంట్ వచ్చినప్పుడు మాత్రమే విచారణ చేస్తాము అని చెప్పడం మరింత విమర్శలకు దారితీస్తోంది. పర్మిషన్ ఇవ్వలేదు, ఒకవేళ పాఠశాల ప్రారంభిస్తే జూన్ నెలలో సీజ్ చేస్తాం అనే వారి నిర్లక్ష్యపు సమాధానాలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం అన్నట్టుగా ముందస్తు చర్యలలో విద్యాశాఖ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ముందస్తు చర్యల లోపం ప్రశ్నార్థకంగా మారింది. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ జరిపి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, ప్రజలు కోరుతున్నారు.